హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రవ్వ అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీన్ని ప్రసాదంగా కూడా ప్రిపేర్ చేసుకుంటారు. ఇవి ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన ప్రసాదం. ఇవి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 1 కప్పు వాటర్ వేసుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార వేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఈ రవ్వని వేసేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుతుండగానే షుగర్ కరుగుతుంది, ఇంకాస్త పలచబడుతుంది కన్సిస్టెన్సీ. మీడియం ఫ్లేమ్లోని ఉడికించుకోవాలి, కొంచెం బాగా ముద్దలా తయారైనంత వరకు. చూడండి, ఈ విధంగా రెడీ అవుతుంది. ప్యాన్కి సపరేట్ అవుతుంది. అలా అయినంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా రెడీ చేసుకున్న అప్పాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలానే అన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 2 నిమిషాలు అలానే వదిలేసి తర్వాత గరిటెతో తిరిగేసుకోవాలి. చూడండి, ఈ విధంగా జాగ్రత్తగా తిరిగేసుకోవాలి. ఎర్రగా వేగాయి కదా, ఇలానే 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా వేగుతాయి కానీ లోపల వరకు వేగవు. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అప్పాలన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించేటప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. షుగరు, రవ్వ ఉంటే సరిపోతాయి. చూడండి, ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఇంతేనండి, రవ్వ అప్పాలు రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. బెల్ సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ రెసిపీ చేసినా
మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.